రామాపురం అనే ఊర్లో రాజయ్య, రంగయ్యలు పక్కపక్క ఇళ్లలో నివసిస్తూ ఉండేవారు. రాజయ్యకు ఆ ఊర్లోనే చిన్నపాటి ఉద్యోగం. రంగయ్య బేలుదారి పనికి పోయేవాడు. ఉదయాన్నే లేచి ఎవరి పనులకు వారు వెళ్ళినా సాయంత్రం ఇంటికొచ్చాక కాసేపు కలిసి కబుర్లు చెప్పుకునేవారు. రాజయ్య భార్య సావిత్రి, రంగయ్య భార్య సరోజలు కూడా స్నేహంగా ఉండేవారు. రాజయ్య కొడుకు రమేష్, రంగయ్య కొడుకు సురేష్ కూడా మంచి స్నేహితులు. ఇద్దరు ఒకే పాఠశాలలో చదువుతూ కలిసి వెళ్ళి కలిసి వచ్చేవారు. సరోజకు, రంగయ్యకు దైవభక్తి ఎక్కువ. వారి ఇంట్లో ప్రతి చిన్న పండుగకు పూజలు, వ్రతాలు చేస్తుంటారు. సరోజ వారానికి 2, 3 రోజులు ఉపవాసాలు అంటూ కాలం గడిపేది. వీరికి స్వాములు, బాబాలు అంటే భక్తి, నమ్మకం. వారు ప్రతి చిన్న సమస్యకు మఠంలోని బాబా దగ్గరకు వెళ్తూ ఉంటారు. కానీ రాజయ్యకు, సావిత్రికి ఇవేమీ పెద్దగా నచ్చేవి కాదు. ఏవైనా ముఖ్యమైన పండుగలు వస్తే వాటిని జరుపుకునేవారు. ఇలా ఉండగా ఒకసారి ఊర్లో కొంతమంది పిల్లలకు జ్వరాలు సోకాయి. ఒక పట్టాన అవి తగ్గడం లేదు. సురేష్, రమేష్లు కూడా జ్వరాలు బారిన పడ్డారు. 1, 2 రోజులు చూసి తగ్గకపోవడంతో రాజయ్య తన కొడుకు రమేష్ను తీసుకొని పట్నంలోని మంచి ఆస్పత్రికి బయలుదేరాడు. పోయే ముందు రంగయ్యను కూడా పిలిచాడు సురేష్ను తీసుకురమ్మని. దానికి రంగయ్య, ఇంత చిన్న జ్వరానికి కూడా పట్నం పోవాలనా? మఠంలోని బాబా దగ్గరకు తీసుకుపోతే అతను మంత్రం వేస్తే అదే తగ్గిపోతుంది అన్నాడు. రంగయ్య అలా అనేసరికి ఇక చేసేదేమీ లేక రాజయ్య తన కొడుకుని తీసుకుని పట్నం బయలుదేరాడు. పట్నంలో వైద్యులు రమేష్కు రక్త పరీక్షలు చేసి విషజ్వరం అనేది తేల్చి దానికి తగిన మందులు రాసి ఇచ్చారు. రంగయ్య తన కొడుకును మఠంలోని బాబా దగ్గరకు తీసుకువెళ్లి ఉదయం, సాయంత్రం మంత్రం వేయించేవాడు. ఆయన ఇచ్చిన విభూదిని నుదుటి మీద బొట్టు పెట్టేవాడు. అదేదో ఒక తాటాకు మీద ఏదో రాసి ఇస్తే దాన్ని సురేష్ మొల్లో కట్టాడు. భారాన్ని బాబా మీద వేశాడు. 4 రోజులు గడిచాయి. రమేష్కు కాస్త నయమైంది. సురేష్కి ఏమాత్రం తగ్గలేదు. అప్పటికి 2 సార్లు రంగయ్యని మందలించాడు రాజయ్య. కానీ రంగయ్యకు బాబా మీద నమ్మకం. ఎప్పుడు ఏదొచ్చినా బాబా మంత్రంతోనే తగ్గిపోతుందన్నది రంగయ్య నమ్మకం. కానీ ఆ నమ్మకం మూఢనమ్మకం కావటమే రాజయ్యకు కోపం తెప్పించింది. నేరుగా మఠం దగ్గరకు వెళ్లి, బాబాగారు, మీరు మంత్రం వేస్తే జ్వరం తగ్గిపోతుందా అని అడిగాడు రాజయ్య. బాబాని అంతవరకు ఎవరూ అలాంటి ప్రశ్న వేయలేదు. రాజయ్య వంక వింతగా చూస్తూ, భలేవాడివే, నా మంత్రంతో జబ్బులు నయం కాకపోతే అందరూ నా దగ్గరికి ఎందుకు వస్తారు అని దబాయించాడు. అన్నింటికీ మంత్రాలంటం బాగాలేదు. మీ అజ్ఞానం వల్ల, రంగయ్య మూఢనమ్మకం వల్ల ఒక బాలుడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మీరైనా రంగయ్యతో వాస్తవం చెప్పి ఆస్పత్రికి పంపించండి అన్నాడు రాజయ్య. బాబా చిరునవ్వు నవ్వి, ఒకసారి నేనా మాట చెబితే నా విలువ ఏమైతుంది? అలాంటి వారు ఉన్నంత కాలమే నాలాంటోళ్లకు లాభం. కోరి మా నోరు మమ్మల్నే కొట్టుకోమంటావా? వెళ్ళవయ్యా వెళ్ళు, బాగా చెప్పొచ్చావ్ అన్నాడు. అలా బాబాతో వాదిస్తున్న రాజయ్యకో దృశ్యం కంటపడింది. అంతే రివ్వున ఇంటికి వచ్చాడు. రంగయ్యను పిలుచుకొని బాబా దగ్గరకు వెళ్ళాడు. పోయినవాడు పోయినట్లు పోయి రంగయ్యను వెంటబెట్టుకొచ్చేసరికి బాబాకు చిరాకు వేసింది. మళ్ళీ ఎందుకొచ్చావన్నట్లు చూశాడు. కానీ రాజయ్య అదేమీ పట్టించుకోకుండా ఆ బాబాతో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ బాబా చేతిలోని సంచి లాక్కొని దానిలోని వస్తువులను బాబా తిడుతున్నా పట్టించుకోకుండా కింద గుమ్మరించాడు. రాజయ్య వాటిని రంగయ్యకు చూపిస్తూ, రంగయ్య, అవేంటో చూసావా అని అడిగాడు. మాత్రలు, మందులు అన్నాడు రంగయ్య. అందరి జబ్బులు మంత్రంతో నయం చేసే ఈయనకు మాత్రలెందుకు? తన మంత్రంతో నయం చేసుకోవచ్చుగా అన్నాడు రాజయ్య. ఏం బావా అని అడిగాడు రంగయ్య. అవును రంగయ్య, మీలాంటి వారికేరా మంత్రాలు. నాకు ఇవి లేకుంటే ఒక్క పూట గడవదు. నాకు చక్కెర వ్యాధి. రోజు 2 సార్లు మింగాలి అంటూ కింద పడిన మందులను ఏరుకొని సంచిలో వేసుకున్నాడు బాబా. అంతకు ముందు వచ్చిన రాజయ్యకు బాబా సంచిలోని మాత్రలు కనిపించాయి. కాబట్టి వెంటనే వెళ్లి రంగయ్యను తీసుకువచ్చి బాబా బండారం బయట పెట్టగలిగాడు. రంగయ్యకు జ్ఞానోదయం వచ్చింది. వెంటనే రాజయ్య సహాయంతో సురేష్ను పట్నంలోని వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్లి
పరీక్షలు చేయించి మందులు తీసుకొచ్చాడు.